నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో 5గురిని దోషులుగా తేల్చిన కోర్టు ఈ నెల 19న శిక్షలు ఖరారు. వరద తుపాను నుంచి కోలుకుంటున్న చెన్నై, ముమ్మరంగా సహాయ చర్యలు, సాయంత్రానికి సాధారణ స్థితి. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చిరుజల్లులు, నిన్నటి వర్షానికి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. నోట్ల రద్దు ప్రజలపై యుద్ధమేనన్న రాహుల్, దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని చిదంబరం విమర్శలు. కర్ణాటక హవాలా వ్యాపారి వీరేంద్రను అరెస్టు చేసిన సీబీఐ, 32 కిలోల బంగారం స్వాధీనం. వరుస సెలవుల అనంతరం బ్యాంకుల వద్ద భారీ రద్దీ, నగదు కోసం పెద్ద ఎత్తున బారులు. పార్లమెంటుపై దాడికి 15 ఏళ్లు, అమరవీరులకు ప్రధాని సహా ప్రముఖుల నివాళి.